అంటే ఈయన ఏం చెప్పాలనుకున్నాడంటే, ఒక వ్యక్తి గతం వల్లనో, లేకపోతే ఒక వ్యక్తి స్టేటస్ వల్లనో, ఒక వ్యక్తి పలానా ఆఫీస్లో ఉన్నాడనో, ఒక వ్యక్తికి ఒక పలానా ర్యాంక్ ఉందనో సెక్యూరిటీ గవర్నమెంట్ ఇవ్వదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఒక ఉపద్రవాన్ని ఆపడం కోసం, ఒక వ్యక్తి హత్య జరుగుతుంటే హత్య జరిగే అవకాశాన్ని తగ్గించడం కోసం మాత్రమే, అదేవిధంగా ఇతనికి ముప్పు ఉందా లేదా అని చూసిన తర్వాత మాత్రమే ఆయనకు సెక్యూరిటీ ఇస్తారని గౌరవ డీజీపీ గారు పారా నెంబర్ 6లో మాకిచ్చిన నోటీసులో, ప్రవీణ్ కుమార్కి ఇచ్చిన నోటీసులో రాశారు. ఇది అందరికి కూడా జనరల్గా వర్తిస్తుందని వారు చెప్పకనే చెప్పారు. కరెక్ట్. సో బాగుంది, ఇప్పటివరకు మంచిగా ఉంది. కానీ ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. అయ్యా డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, మరి మీ ఆదేశాల మేరకే నేను చేసిన, ఆయన ఎవరు అడిగినా కూడా నాకేం తెలుసు, సీఎం గారు ఏమన్నారు చేసినా అని ఆయన అంటున్నారు. సో మేము చేసినంత పని మీరు ఎక్కడ చేసిండని కొంతమంది అధికారులను పోరాడినట్టుగా నాకు తెలిసింది. సరే అవన్నీ ఆ విషయాలకు, ప్రొఫెషనల్ విషయాలకు నేను పోను, ఇది వేదిక కాదు, నేను మాట్లాడను వాటి గురించి. కానీ నేను ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడతా. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఏం కోంబింగులు చేసిండని, ఏ అల్ఖైదా తీవ్రవాద సంస్థ, లేకపోతే ఏ లష్కర్ ఏ తొయ్యబా, ఏ జైషే మహమ్మద్, ఏ సిపిఐ మావోయిస్టులు మైనంపల్లి హనుమంతరావును టార్గెట్ చేస్తారు అని చెప్పి ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. చెప్పాలి డీజీపీ గారు, ఎందుకంటే నౌ యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ that the security provided by the state is preventive, dynamic and threat based. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual, not just Praveen Kumar, any individual, not just Petti Sudarshan Reddy, any individual. మరి అట్లేటప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి 2+2 గన్మెన్ ఎందుకు ఇచ్చారు? డీజీపీ గారు చెప్పాలి. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక న్యాయం, మైనంపల్లి హనుమంతరావుకి ఇంకో న్యాయమా? కొండా మురళి, ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. కొండా మురళి గారికి 2+2 గన్మెన్ ఇచ్చారు. వరంగల్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొండా మురళి గారు ఆ 2+2 గన్మెనే కాదు, పోలీసు వాళ్ళందరూ పోతే, ఆయనకు పోతే పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన కాన్వాయ్లో పోతారు. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు? Now you have to tell DGP garu, nor attached, neither permanent nor attached to the status, office, rank or past service of an individual. What service? What is the contribution of Konda Murali garu? What is the contribution of Maynampalli Hanumantarao such that they deserve 2+2 personal security officers? అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండల్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో వారు ఏమి కోంబింగులు చేశారని, వారికి ఏ థ్రెట్ ఉందని, వారిని ఏ లష్కర్ ఏ తొయ్యబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా, ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థలు వారిని టార్గెట్ చేస్తాయని విదేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ వెపన్స్ వారికి ఇచ్చారు. మరి అదే పట్నం నరేందర్ రెడ్డి, ఆయనే పాపం చేసిండు. ఆయన పాపం చేసిన పాపం ఏంటంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. సునీత మహేందర్ రెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్, వారికి కూడా గన్మెన్ ఇచ్చారు. ఎట్లిచ్చారు? అనుమల తిరుపతి రెడ్డి గారికి ఉన్నదేంటి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి లేని అర్హత ఏంటి? ఇవాళ చెప్పాలి మీరు. బికాజ్ యూ హ్యావ్ టు బి వెరీ ఫెయిర్. తొలి తెలంగాణలో మొట్టమొదటి గిరిజన మహిళ మంత్రిగా అయ్యారు కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల. ఆమె పేరే సత్యవతి రాథోడ్. సత్యవతి రాథోడ్ గారికి గన్మెన్ తీసేశారు. ఆమె మాజీ మంత్రి. సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి. మాలోత్ కవిత మాజీ ఎంపీ. వీళ్ళిద్దరు కూడా గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. సత్యవతి రాథోడ్ అయితే ఆమె ఒక్కటే రోజున గన్మెన్ తీసిండు. పాపం ఆమె వెంటనే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి రిప్రజెంట్ చేశారు. చూస్తాం మేడం, చేస్తాం మేడం. అంటే బీఆర్ఎస్ నాయకులు అంటే ఇంత చులకన. జోగు రామన్న మాజీ మంత్రి,
ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏం పాపం చేసిండ్రండి? జోగురామన్నకు ఒక్క దెబ్బన తీసేసిండ్రు గన్మెన్. మరి అదే జిల్లాలో, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐకే రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. ఏ బేస్ మీద ఇచ్చారు? జోగురామన్నకు లేనిదేంది, ఐకే రెడ్డికి ఉన్నదేంది? జోగురామన్నను ఎవరు చంపరు, ఐకే రెడ్డిని మాత్రం పెద్ద ఎత్తున ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థలందరూ కూడా విమానాలు, డ్రోన్లు వేసుకొచ్చి ఐకే రెడ్డిని చంపాలని ప్లాన్ చేస్తున్నారా? ఇక కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు, ఆయనకుండే ఒక్కటే. ఇప్పుడు ద డీజీపీ హస్ సెడ్ స్టేటస్, ఆఫీస్, ర్యాంక్ ఆర్ పాస్ సర్వీస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. నౌ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద స్టేటస్, వాట్ ఈస్ ద ర్యాంక్, వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ కుందూరు జానారెడ్డి గారు? ఈ మే బి ఎక్స్ మినిస్టర్, అయితే జోగురామన్ కూడా ఎక్స్ మినిస్టరే, సత్యవతి రాథోడ్ కూడా ఎక్స్ మినిస్టరే. మరి వాళ్లకు లేని స్టేటస్ ఈ కుందూరు జానారెడ్డికి ఏడికెళ్ళి వచ్చింది? ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. నాకు ఎవరో చెప్పారు ఆయనకు అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇచ్చారని, ఇంటి దగ్గర గార్డు కూడా పెట్టారని. ఆయన ఇద్దరు పిల్లలు, ఒక ఆయన ఎంపీ కావచ్చు, ఒక ఆయన ఎమ్మెల్యే కావచ్చు, జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు కావచ్చు. కానీ హూ ఈజ్ జానారెడ్డి నౌ? వాట్ ఈజ్ హిస్ స్టేటస్? ఆయన స్టేటస్ కేవలం రేవంత్ రెడ్డి గారికి రాజకీయ గురువుగా ఉండడమేనా? ఏంది ఆయన స్టేటస్? నల్గొండలో ఏ నాయకుడు అని చెప్తారు. మరి ఇప్పుడు అందరికీ అడ్డప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఎక్స్ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారు అరే పాపం ప్రజాప్రతినిధులు వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది కూడా గన్మెన్ ఇచ్చారు. ఆ రూలు మీరు కూడా పాటించాలి కదా. మరి మాకు కూడా ప్రాబ్లమ్స్, పెద్ద రెడ్డికి ప్రాబ్లం లేకపోతే ఆయన వెపన్ ఎందుకు పెట్టుకుంటాడు? 30 సంవత్సరాల నుంచి ఇదే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిండు కదా. ఆయన మీద మీకు ఎందుకు కనికరం రావడం లేదు? ఓకే, మీరు ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు గ్రీన్ ఛానల్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. వరంగల్ నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకురావడానికి గ్రీన్ ఛానల్ ఇచ్చారు. మీకు, వరంగల్ పోలీస్ కమిషనర్కు, డీజీపీ గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కు, మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లనే చేయండి, సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆయన గుండెపోటు రాకన్న ముందు జరిగిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఆయన సజీవంగా, ఆయన ఇంకా అంటే ఆనందంగా మా మధ్యలో ఉండేవాడు. కానీ ఇలా పరిస్థితి లేదు, ఆయన హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్నాడు. ఎందుకింత కోపం? ఇప్పుడు అలంపూరు ఎక్స్ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ఉన్నాడు. ఎస్ఏ సంపత్ కుమార్కు 1+1 గన్మెన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన ఏం చేసినా ఇచ్చిండ్రు. పైడాకుల అశోక్, సీతక్క గారి నియోజకవర్గం ములుగు. పైడాకుల అశోక్, ఆయనకి ఏం తీవ్రవాద ముప్పు ఉంది? ఆయన మీద ఎప్పుడైనా యాక్షన్ టీం లేచిండ్రా తీవ్రవాదులు? ఆయన మీద ఏమైనా యాక్షన్ స్క్వాడ్లు తిరుగుతున్నాయా? లేకపోతే అల్ఖైదా, లేకపోతే మావోయిస్టులు, లేకపోతే శ్రీలంక నుంచో, నేపాల్ నుంచో, ఇంకెక్కడి నుంచో బంగ్లాదేశ్